శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచ అంగము అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలలో యోగానికి కరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యోగాన్ని కరణాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వారాన్ని బట్టి వారశూల ఉంటుంది. ఈ వారశూలను బట్టి ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి పరిహారం పాటించాలో, ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఈ విశేషాంశాలన్నీ భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఫిబ్రవరి 21 బుధవారం భవిష్యదర్శిని కార్యక్రమాన్ని పరిశీలిస్తే రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. యమగండం ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంది. గుళిక కాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. బుధవారం కాబట్టి ఉత్తర దిక్కు శూల ఉంటుంది. అంటే ఉత్తర దిక్కు వారశూల అంటారు. ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. అయితే ఎప్పటి వరకు చేయకూడదు అంటే మధ్యాహ్నం 12:24 వరకు ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. ఎమర్జెన్సీ ఉండి చేయాల్సి వస్తే పాలు తాగి ప్రయాణం చేయండి. అప్పుడు వారశూల దోషం అనేది ఉండదు. అలాగే బుధవారం కాబట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. బంగారానికి సంబంధించిన నగలు చేయటము, చేయించటము ఇలాంటివి చేసుకోవచ్చు. ఎవరైనా గోల్డ్ జ్యువెలరీ తయారు చేయించుకోవాలనుకుంటే కనుక బుధవారం చేయించుకోవచ్చు. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చిన డిజైన్ చూసుకుని ఆ డిజైన్తో జ్యువెలరీ చేయించుకుందాం అనుకుంటారు. అలా వాళ్ళకి నచ్చిన డిజైన్తో జ్యువెలరీ రెడీ చేయించుకోవాలంటే, అవి మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవాలంటే బంగారానికి సంబంధించిన ఆ నగలు చేయించడం ఇలాంటివి బుధవారం చేసుకోవచ్చు. అలాగే ఎదుటి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడానికి బుధవారం మంచిది. ఎవరితో అయినా గొడవలు వస్తే ఆ గొడవలు కాంప్రమైజ్ అవ్వడానికి బుధవారం పనిచేస్తుంది. వివాహపరమైన ముఖ్యమైన పనులకు బుధవారం అనుకూలం. వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్కి బుధవారం మంచిది. ఎవరైనా తాకట్టు పెట్టాలంటే బుధవారం తాకట్టు పెట్టచ్చు. బంగారం తాకట్టులో పెట్టాలి, బ్యాంకులో బంగారం కుదువ పెట్టాలి అంటే బుధవారం కుదువ పెట్టుకోవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధవారం మంచిది. రత్నాలు, ఆభరణాలు ధరించడానికి బుధవారం అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేర్చుకోవడానికి బుధవారం మంచిది. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి బుధవారం మంచిది. కొత్త వాళ్ళతో ముఖ్యమైన డిస్కషన్ చేయడానికి బుధవారం మంచిది. అలాగే కొన్ని తోటలు పెంచడానికి బుధవారం మంచిది. అరటి తోట, కొబ్బరి తోట, మామిడి తోట ఇలాంటి తోటలు అవి పెంచడానికి, ఆ తోటలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి బుధవారం మంచిది. ఎవరైనా పెసల వ్యాపారం ప్రారంభించాలనుకుంటే బుధవారం ప్రారంభించాలి. బుధవారం పడమర దిక్కు ప్రయాణాలు అనుకూలం. పడమర దిక్కు వైపు ప్రయాణం చేస్తే బుధవారం సక్సెస్ బాగా వస్తుంది. అలాగే పంచాంగాలలో తిథివార నక్షత్ర యోగ కరణాలలో ఫిబ్రవరి 21 బుధవారం ఉన్నటువంటి యోగం పేరు ఆయుష్మాన్ యోగం. ఈ ఆయుష్మాన్ అనే యోగము ఫిబ్రవరి 21 బుధవారం ఎప్పటి వరకు ఉందంటే మధ్యాహ్నం 1:19 వరకు ఉంది. దీని అధిపతి నవగ్రహాల్లో చంద్రుడు. ఈ ఆయుష్మాన్ యోగం ఉన్నప్పుడు ఏం చేయొచ్చో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ఈ ఆయుష్మాన్ యోగం ఉన్నప్పుడు వ్యవసాయదారులు విత్తనాలు నాటొచ్చు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. ఎవరైనా సరే ఈరోజు మధ్యాహ్నం 1:19 ఆయుష్మాన యోగం ఉన్నప్పుడు సోమాయ నమః అంటూ ఆ యోగానికి అధిపతి అయిన చంద్రుడిని స్మరించుకుంటూ అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. ఔషధాలు స్వీకరించడానికి ఆయుష్మాన్ యోగం చాలా మంచిది. డాక్టర్ దగ్గర మెడిసిన్స్ తీసుకుని అవి వాడటం ప్రారంభించడం ఈ ఆయుష్మాన్ యోగంలో ప్రారంభించండి. సోమాయ నమః అనుకుంటూ ప్రారంభించండి. అలాగే పెళ్లి చేసుకోవటానికి కూడా ఆయుష్మాన్ యోగం మంచిది. ఉపనయనానికి కూడా ఆయుష్మాన్ యోగం చాలా మంచిది. అలాగే ఫిబ్రవరి 21 బుధవారం పంచాంగాలలో ఆఖరిది కరణాన్ని పరిశీలిస్తే 2 కరణాలు ఉన్నాయి. ఫిబ్రవరి 21 బుధవారం ఉన్న మొట్టమొదటి కరణం బాలవ కరణం. ఈ బాలవ కరణం మధ్యాహ్నం 12:39 వరకు ఉంది. దీనికి అధిపతి బ్రహ్మదేవుడు. ఈ బాలవ కరణం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే స్నేహం ద్వారా ప్రయోజనాలు చేకూర్చుకోవచ్చు. మీరు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ వల్ల నాకేంటి బెనిఫిట్ అని ఆలోచించినప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో మీరు బెనిఫిట్స్ పొందాలంటే ఈ బాలవ కరణం బాగా పనిచేస్తుంది. అంటే ఎవరైనా ఫ్రెండ్ని అప్పడగాలి, ఫ్రెండ్ని ఏదైనా హెల్ప్ అడగాలి,
ఫ్రెండ్ ద్వారా బెనిఫిట్ పొందాలి అనుకున్నప్పుడు బాలవ యోగం ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ పొందండి. ఈరోజు బాలవ యోగం మధ్యాహ్నం 12:39 వరకు ఉంది కాబట్టి ఈలోపు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ హెల్ప్ అయినా అడగండి, మనీ అడగండి లేదా హెల్ప్ అడగండి. ఫ్రెండ్ నుంచి బెనిఫిట్ పొందటానికి, ఫ్రెండ్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఈ బాలవకరణం బాగా పనిచేస్తుంది. అలాగే అన్నప్రాసం లాంటి కార్యక్రమాలు బాలవకరణంలో చేస్తే మంచిది. వాస్తుపరమైన వ్యవహారాలకు ఈ కరణం అనుకూలం. అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా హోదా స్టేటస్ ఇస్తే దాన్ని తీసుకోవటానికి బాలవకరణం చాలా మంచిది. ఇది మధ్యాహ్నం 12:39 వరకు ఉంది. మధ్యాహ్నం 12:39 తర్వాత కౌలవకరణం వచ్చింది. ఈ కౌలవకరణం అర్ధరాత్రి 1:13 వరకు ఉంది. దీనికి అధిపతి మిత్రుడు అనే పేరు కలిగిన సూర్యుడు. ఈ కౌలవకరణం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, ఆ పెళ్లికి సంబంధించి ఇంపార్టెంట్ చర్చలు చేయాలంటే, పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలంటే కౌలవకరణంలో మాట్లాడుకోవాలి. లేదా ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నారు, ఎంగేజ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డిస్కషన్స్ రెండు వైపుల వాళ్ళు చేసుకోవాలనుకున్నారు, అలాంటప్పుడు కౌలవకరణంలో ఆ డిస్కషన్స్ చేసుకోవాలి. ఎంగేజ్మెంటు, పెళ్లి, ఉపనయనం, గృహప్రవేశం, ఇలా ఏ శుభ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన డిస్కషన్ అయినా సరే కౌలవకరణంలో చేసుకుంటే అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆ కౌలవకరణం ఈరోజు మధ్యాహ్నం 12:39 తర్వాత ప్రారంభమై అర్ధరాత్రి వరకు ఉంది. అయితే ఓం మిత్రాయ నమః అనుకుంటూ సూర్యుని స్మరించుకొని ఆ డిస్కషన్స్ ప్రారంభించుకోండి. అలాగే స్నేహానికి సంబంధించిన వ్యవహారాలు, మీ ఫ్రెండ్స్తో గొడవలైనాయి, ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్స్ అయినాయి, లేకపోతే ఫ్రెండ్స్తో విభేదాలు వచ్చినాయి, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా చేయాలనుకున్నారు, ఇలా ఫ్రెండ్స్ రిలేటెడ్ ఏ పనులు చేయాలన్నా కౌలవకరణంలో చేస్తే అవి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఉపనయనానికి కూడా ఈ కౌలవకరణం అనుకూలం. ఇలా ఈరోజు ఫిబ్రవరి 21 బుధవారాన్ని బట్టి ఈ 2 కరణాలలో ఈ పనులు చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో రేపు ఉన్నటువంటి యోగమేంటో, కరణమేంటో, రేపు ఉన్నటువంటి వారసుల ఏంటో, దాన్ని బట్టి ఏ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.